నిజమైన స్నేహితుని మాట. ఒక పెద్ద అడవిలో నెరడి అనే నక్క, హిత అనే ఎలుగుబంటి చాలా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ ప్రతిరోజూ అడవిలో సరదాగా గడిపేవారు. హితకు తెలియకుండా నెరడి ప్రతి రాత్రి అడవి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లేది. అక్కడ రైతుల ఇళ్లల్లోకి చొరబడి కోళ్లను బాతులను ఎత్తుకొచ్చి తినేసేది. ఒక రాత్రి నెరడి ఒక కోడిని నోట కరుచుకుని వస్తుండగా అది చూసిన హిత బాధగా అంది, మిత్రమా, నువ్వు అలా ఇళ్లలోకి చొరబడి కోళ్లను ఎత్తుకురావటం నీకే ప్రమాదం. దానికి నెరడి వెటకారంగా నవ్వి, నువ్వు ఈరోజు చూశావు, కానీ చాలా రోజుల నుంచి ఇలాగే తెచ్చుకుని తింటున్నాను. ఎప్పుడైనా ఏమైనా అయ్యిందా? హిత నెమ్మదిగా, ఆ ఊరివాళ్ల కంట్లో పడితే మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు, జాగ్రత్త. ఈ పని ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది అని గట్టిగా హెచ్చరించింది. కాని ఆ మాటలేం నెరడి పట్టించుకోలేదు. అటు ఎలుగు హెచ్చరికను, ఇటు తన కపటబుద్ధిని వదులుకోలేదు. ఇంకెవరిని మోసం చేయలేవు అని హిత చెప్పిన మాట మర్చిపోయింది. గ్రామంలోని రైతులందరూ సమావేశమయ్యారు. ఊళ్ళో కోళ్లను, బాతులను మాయం చేస్తున్న దొంగలను ఎలాగైనా పట్టుకోవాలి అనుకున్నారు. అందుకు ఒక పకడ్బందీ పథకం కూడా వేశారు. తెలియకుండా ఆ రోజు కూడా ఒంటరిగా గ్రామానికి వెళ్ళింది నెరడి. ఎప్పటిలా బుట్టకింద ఉన్న కోళ్లను పట్టుకోవాలని చూసింది. అది అడుగుసారిగా బుట్టకిందున్న వేటకుక్క నెరడిమీద దాడిచేసింది. దాని అరుపులకు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కట్టెల కొట్టడానికి బయల్దేరారు. భయంతో నెరడి అడవివైపు పరుగులు పెట్టింది. ఒంటి నిండా గాయాలతో వచ్చిన నెరడికి హిత ఆకుపసరు రాసింది. పెద్దగా ఎవరూ పట్టించుకోరేమో అనుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి పనుల జోలికి వెళ్లను అంది.